మాట్లాడతాయా? పిచ్చి ఆలోచనల్ని తీసిపడేయండి. వాక్యము చెప్పేది మనం నమ్ముదాం. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో అది ఇంపార్టెంట్ మనకు. ఎముకలు మాట్లాడతాయా? మాట్లాడతాయి. గాడిద మాట్లాడతాయా? మాట్లాడతాయి. నా వాక్యం చెప్పిందే నేను నమ్ముతాను. అయితే ఈ ఆలోచనలు తీసి కచ్చర డబ్బాలో పడేయండి. ఆమేన్. హల్లెలూయా. సో ఎముకలు అక్కడ అన్ని మాట్లాడుకుంటున్నాయి. ఇలాంటి ఈ ఎండిన ఎముకలు ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడుతుంది. అలాగే ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఘన కార్యాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాయంట. అర్థమైందా మీకు? దరిద్రపు మాటలు కూడా మాట్లాడుతుంది. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఘన కార్యాలను బట్టి కూడా. ఈరోజు ఎముకల గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను నేను. బోన్స్. ద టాపిక్ ఇస్ బోన్స్. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. Psalms 35 verses 10. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. All my bones shall say, Lord, who is like unto thee? Who is like unto thee? Which delivereth Okay. from him that is too strong for him. He, the poor, Okay. the needy from him that spoil him. Okay. 10. 35, 10. అప్పుడు యెహోవా. కీర్తనలు 35 10. అప్పుడు ఇక్కడ మాట్లాడేది యెహోవా కాదు, ఎముకలు. అది మీరు మిక్స్ చేసేస్తున్నారు. అప్పుడు యెహోవా అట్లా చదవాలి. అప్పుడు మళ్ళీ ఎట్లానే మాకు చదువుతున్నారు మీరు. యెహోవా మాట్లాడతలేడు అక్కడ. ఇప్పుడు అనిత మాట్లాడితే ఎట్లుంటది? అనిత మాటలు కూడా మీరే మాట్లాడుతున్నట్టుంది ఇప్పుడు. అట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అప్పుడు యెహోవా అట్లా చదవాలి. యెహోవా నీ వంటి వారెవరయ్యా? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకునే వారి చేతుల్లో నుండి దరిద్రులను దీనులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుతుంది. ఎముకలు ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి గణపరుస్తుంది. ఎండిపోయిన లోయలో ఎముకలు ఏం చేస్తున్నాయి? దరిద్రపు మాటలు మాట్లాడుతుంది. అర్థమవుతుందా మీకు? అవుతుందా? అక్కడేమో దరిద్రపు మాటలు, ఇక్కడ ఎముకలు మాట్లాడుకుంటున్నాయంట. నీలాంటి గొప్ప దేవుడు ఎవరయ్యా? శత్రువుల చేతుల నుండి విడిపించే దేవునివి, దీనులను వాళ్ళు దోచుకునే చేతుల్లో నుండి విడిపించే దేవుడివి నువ్వే అని నా ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. ఈ రోజు మీరు గమనించాలి. ఈ రాత్రి ఏం చేయండి? తిన్నంగా గట్టిగా తినండి. సండే కదా, కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది. ఎక్కడ నాన్ వెజ్? ప్రతిరోజు నాన్ వెజ్ అవుతుంది ఇంట్లో. సండే స్పెషల్గా మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు మా పేరెంట్స్. మండే నుండి సాటర్డే పప్పు పెట్టి సండే. ఇప్పుడు ఎక్కడ? ప్రతిరోజు చికెన్. సో ఈ రాత్రి స్పెషల్గా బిర్యానీ తింటారా? ఏం తింటారు? తినండి. తిన్న తర్వాత ఇంత ముద్ద కొంచెము పెరుగు వేసుకోండి. పెరుగు తినేవాళ్ళు పెరుగేసి, నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకోండి, పెరుగు తినేవాళ్ళు పెరుగు కలిపి తినండి. గట్టిగా తింటే నిద్ర వస్తారంట బాగా పెరుగుతుంటే. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేయండి. యాక్టింగ్ చేయండి. నిద్రపోవద్దు. యాక్టింగ్ చేయండి. మీ ఎముకలు మాట్లాడుకుంటాయి. చూడండి, మీ ఎముకలు ఏమని మాట్లాడతాయి తెలుసా? అరే ఈ నెల
ప్రభు మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసారా? హల్లెలూయా గ్లోరీ అని ఇంకో ఎముక అంటారట. నిజమండి, నేను కదా వాక్యం చెప్తుంది. మీరు ఈరోజు ట్రై చేయండి, నిద్రపోయేటట్టు యాక్టింగ్ చేయండి. నెక్స్ట్ సండే వచ్చి మీరు చెప్పాలి. యాక్టింగ్ చేయండి, మీరు నటించండి అంతే. నటించి ఈ రాత్రి వినండి ఎముకలు ఏం మాట్లాడబోతుందని. వింటారా? కొంచెం పెరుగు ఎక్కువ తినండి. హల్లెలూయా. దేవుని మాట అబద్ధమా చెప్పండి? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. వెంటనే సేవకునితో దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా. ఇప్పుడు మీరు గమనించాలి, నేను చెప్పే మాటలంతా నోట్ చేయాలి. ఇక్కడ నుండి మన సబ్జెక్ట్ స్టార్ట్. నేను చెప్పే మాటలంతా నోట్ చేయండి. 37వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గమనించాలి, వెంటనే సేవకునితో దేవుడు చెప్పాడు. 11 చదువుదాం. ఇప్పుడు 11 చదివిన తర్వాత 7వ వచనానికి వస్తాం. నరపుత్రుడా. చాలు 7 ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని అక్కడ ఒకటి పుట్టెను. ఆ ధ్వని ఏదో గాలి కాదు, తుఫాన్ కాదు. వర్షం వచ్చేటప్పుడు ఒక ధ్వని వస్తుంది పైన, థండర్. ఆ సైన్ ఏంటి? వర్షం రాబోతుందని. ఇప్పుడు అక్కడ వర్షం లేదు, ఏం లేదు, కానీ గడ 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 గడమని ఒక ధ్వని వినిపించిందంట సేవకునికి. ఆ ధ్వని గాలి కాదు, ఆ ధ్వని ఎముకలు. ఎండిపోయిన ఎముకలు, పాడైపోయిన ఎముకలు. ఎముకల్లో రక్తం లేదు, నరాలు లేదు, ఏమీ లేదు, కానీ ఎముకలు గడ 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 లేచి లెక్కింపలేని సఖ్య ఎముకలు. ఫోర్స్, ఒక సైన్యము లేచిందంట. కౌంట్లెస్ ఫోర్స్. ఏంటంట? మీరు బిగినింగ్ లో ఆ వాక్యం చదివితే, మీరు ప్రారంభంలో ఆ వాక్యం చదివితే ఎముకలు అనేకములోనే ఉంటాయి. క్లియర్ గా కౌంట్ ఇవ్వలేదు. పుట్టిన శిశువుకి 350 ఎముకలు ఉంటాయి. ఎంత? ఒక మనిషిలో ఎంత ఉంటుంది? 350 ఎముకలు ఉంటాయి. ఈ 300 ఎముకల్లో నుండి 206 ఎలా మారుతాయి? మనము పెరుగుతున్న కొలది ఈ ఎముకలు ఏం చేస్తారంటే మన బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుందంట. ఎట్లా స్ట్రెంగ్త్ ఇస్తుంది? 350 ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు మనం పెరుగుతూ 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 ఉన్నప్పుడు ఈ వీపు నుండి కాళ్ళకి స్ట్రెంగ్త్ రావాలి కదా. చిన్న ఎముకలు ఉంటే నించోగలమా? ఇప్పుడు ఏమవుతుందంటే రెండు జాయింట్ అయిపోయి ఎముకలు మన శరీరానికి బలం ఇస్తుందంట మనం నించోడానికి. అలాగా 350 నుండి 206 వరకు మనం చనిపోయిన తర్వాత 206 ఉంటుంది. ఎవరైనా విరగొడితే 205 ఉండొచ్చు. ఆమేన్. అది ఇదంతా తెలుసుకోవాలి మీరు. నేను సైంటిస్ట్ని కాదు, ఫిజియోథెరపీని కాదు, నేను ఒక సేవకుణ్ణి. యా చదువుదాం. ఒకదానికొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా, నోట్ చేయండి, నోట్ చేయాలి. ఎముకలు నోట్ చేస్తున్నారా? బోన్స్, నర్వ్స్, ఎముకలను, నరములను, మాంసమును వాటి మీదకి వచ్చెను. మీరు నోట్ చేయాలి. 1 ఎముకలు,
2 నరము, 3 రొట్టె విరుచుట, 4 చర్మము, 5 జీవాత్మ. చెప్తారా ఏమేమి నోట్ చేసుకున్నారని? బోన్స్, నర్వ్స్, రొట్టె విరుచుట, మాంసము, జీవాత్మ. ఇప్పుడు దీనికి అర్థం చెప్తాను, ఆత్మీయ అర్థాలు నేను చెప్తాను, మీరు వినాలి జాగ్రత్తగా. ఎముకలు ఈజ్ ఈక్వల్ టు బోధ అని రాయండి. ఎముకలు ఈజ్ ఈక్వల్ టు, ఎముకలు అంటే దేనికి సాదృశ్యం అంట? బోధ, ద వర్డ్ ఆఫ్ గాడ్. నరాలు ఈజ్ ఈక్వల్ టు సహవాసం. నరాలు ఈజ్ ఈక్వల్ టు సహవాసం, ఫెలోషిప్. రొట్టె విరుచుట అంటే మాంసము. రొట్టె విరుచుట ఈజ్ ఈక్వల్ టు మాంసము. చర్మము అంటే ప్రార్థన. చర్మము అంటే జీవాత్మ అంటే స్తుతి ఆరాధన. అర్థమైందా మీకు? స్టార్టింగ్ లో ఏం నోట్ చేశారు? స్టార్టింగ్ లో ఏం నోట్ చేశారు? స్టార్టింగ్ లో బోధ, బోధ స్టార్టింగ్ లో అదే నోట్ చేశారా? ఓ వావ్, వెరీ గ్రేట్. దేవునికి మహిమ కలుగునుగా. 4 అనుభవాలు చెప్పాను స్టార్టింగ్ లో. బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, దేవుని స్తుతించే యందును. ఓకే, ఇప్పుడు మరలా ఇక్కడ ఏం రాసుకున్నాం మనము? బోధ, ఎముకలు ఈజ్ ఈక్వల్ టు బోధ, నరాలు ఈజ్ ఈక్వల్ టు సహవాసము, రొట్టె విరుచుట ఈజ్ ఈక్వల్ టు మాంసము, చర్మము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు స్తుతి ఆరాధన. గమనించాలి, అపోస్తుల కార్యములో ఉన్న అనుభవాలకి ఎండిన ఎముకల లోయలో ఉన్న ఈ అనుభవాలకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. ఎట్లా మ్యాచ్ చేస్తాను చూసారా? ఎక్కడో అపోస్తుల కార్యములో దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన మాటల్లో ఎండిన ఎముకల లోయల్లో ఉన్న ప్రవక్త అయిన ఏజికెలతో మాట్లాడిన మాటలు ఎట్లా మ్యాచ్ చేశాడు ప్రభు చూడండి. ఇదంతా మనం గమనించాలి. అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు, కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, మనకు తెలియటం లేదు అది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అన్నట్టు. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నాము, కానీ ఎప్పుడైనా దీన్ని ఇక్కడ మ్యాచ్ చేసామా? మ్యాచ్ చేయలేదు. అది ఎక్కడ పునరుద్ధానుడైన యేసు ప్రభు, ఇది ఎక్కడ ఎముకలు, ఎలా మ్యాచ్ చేయగలుగుతాము? ఇలా చేయొచ్చు. వాక్యాన్ని మీరు కూడా చక్కగా వింటే నాలాగా మీరు కూడా బోధించవచ్చు. అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేయొచ్చు, ఇక్కడి నుండి తీసుకెళ్ళి అక్కడ మ్యాచ్ చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎముక అంటే బోధ. మీరు గమనించండి, కొన్నిసార్లు మనం చూస్తుంటాం 2000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల క్రితములో ఉన్న ఈ డైనోసార్, ఇది అర్థమైందా? 2000 years బ్యాక్ లో ఉన్న డైనోసార్ ఇది. ఇది 300 సంవత్సరాల మనిషిది. ఇది 200 సంవత్సరాల దాన్ని ఏమంటారు, పిల్లిది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? బై బోన్స్. అర్థమవుతుందా మీకు? ఇది 200 సంవత్సరాలది. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నాము? ఎముకను బట్టి, బోన్స్. అర్థమవుతుందా? ఎముక అంటే ఇప్పుడు ఈ బోన్ తీసి ఏం చేస్తారు వాళ్ళు? స్టడీ చేస్తారు. ఏం చేస్తారు? ఎముక అంటే బోధ. మీరు గమనించాలి జాగ్రత్తగా. సో ఎముక అంటే ఎప్పటికీ నశించనిది.
హల్లెలూయా. వాక్యమైన ఉపదేశమైన ఎప్పటికీ నశించిపోకూడదు. వాక్యమే మనల్ని జీవింప చేయునుగాక. వాక్యమే మనల్ని జీవింప చేయునుగాక. ఈ వాక్యము ప్లస్ ఉపదేశం అనేది ఎన్నడూ నశించిపోకూడదు. ఎముక అంటే నరాలు. గమనించండి, నరాలు ఫెలోషిప్ అని ఎలా చెప్తున్నాను నేను అరికాలు నుండి నెత్తి వరకు నరాలు మీరు చూస్తే ఫెలోషిప్ అయి ఉంటది. అక్కడ ఇక్కడ వీళ్ళతో కనెక్ట్, వాళ్ళతో కనెక్ట్. మన శరీరంలో నరాలు ఎంత ఉంటుంది తెలుసా మీకు? తెలుసా? జిగ్జాక్ ఉంటది. అక్కడ కనెక్షన్, ఇక్కడ కనెక్షన్. ఫెలోషిప్. అందుకే నరాలంటే ఫెలోషిప్. ఓకే, నరాలంటే ఫెలోషిప్ అన్నమాట. సహవాసం. ఫెలోషిప్ అంటే మాంసం అంటే రొట్టె విరుచుట. ఓకే. చర్మం. చర్మం. గమనించండి, నన్ను గమనించండి. ఈ లోపల ఏముంది? ఎముక. రైట్? ఏముంది? ఎముక మీద ఏముంది? నరాలు. నరాల మీద ఏముంది? మాంసం. మాంసం మీద ఇదిగో ఇది చర్మం. ఈ చర్మం ఏం చేస్తుంది? అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. చర్మం అనేది ప్రార్థన. ప్రార్థన అంటే ప్రొటెక్షన్. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? బోన్, నర్వ్స్, మీట్, స్కిన్. నౌ దిస్ స్కిన్ ఇస్ కాల్డ్ ప్రొటెక్షన్. నీ ప్రార్థన అనేది ఏంటి? ప్రొటెక్షన్. You need to understand each and everything. Okay. So, చాలా మంది జీవితాల్లో ఈ 4 అనుభవాలు లేవు. అర్థమైందా? ఎముకలు, నరాలు, మాంసము, చర్మం. ఈ 4 లేదు. ఒకటి ఉంటే ఒకటి మిస్ అవుతుంది. అర్థమైందా? ఎముకలు అంటే బోధ. కొంతమంది బోధను వింటారు, కొంతమంది వినరు. దో దే ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దో దే ఆర్ క్రిస్టియన్. వాళ్ళు క్రైస్తవులున్నా, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నా కూడా కొంతమంది బోధ కొరకు రారు. ఎందుకు వస్తారు? ప్రొటెక్షన్. సేవకుడు ప్రార్థన చేస్తే బాగుంటుంది, నా కుటుంబం రక్షించబడుతుంది, నా కుటుంబము సేఫ్గా ఉంటుంది ఈ కరోనా టైంలో, ఈ టైంలో, ఆ టైంలో. రిమెంబర్ వన్ థింగ్, నేను చెప్తున్నా, ఏమంటారు, ఎర్త్ క్వేక్స్ చూస్తున్నారా? ఎక్కడెక్కడ ఎర్త్ క్వేక్స్ అవుతుందని గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నారా? ఎర్త్ క్వేక్ చూడగానే అరే మై పాస్టర్ ప్రొఫెసర్డ్ ఆల్రెడీ, మా పాస్టర్ ఇది ముందే చెప్పాడు. నౌ ఐ హావ్ టు గో టు మై పాస్టర్ దిస్ సండే. వై? ఫర్ ప్రొటెక్షన్. ప్రార్థన. ఇప్పుడు ఏమవుతుంది? ప్రార్థన బోధ వినడానికి వస్తలేరు మీరు, ప్రొటెక్షన్ కొరకు వస్తున్నారు. ఓకే. కొంతమందికి ఫెలోషిప్ అవసరం లేదు. నాకు ఈగో ఎక్కువ, వాళ్ళని ఎందుకు తీసుకురావాలి, వాళ్ళని ఎందుకు చెప్పాలి, నాకు అవసరం లేదు, నేను వెళ్తా. దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్. కొంతమందికి ఫెలోషిప్ కావాలి. అర్థమవుతుందా? ఎక్కుతుందా మైండ్లో? బోధ, ఫెలోషిప్, సహవాసం. ఓకే. మాంసం. 4వది చర్మం, ప్రార్థన. ఈ 4 అనుభవాలు చాలా మంది క్రైస్తవులు అయి ఉండి మిస్ అవుతున్నారు. క్రైస్తవుల జీవితంలో ఏ ఒక్కటి తప్పుకోవద్దు. అర్థమైందా? క్రైస్తవుల జీవితంలో ఈ 4 అనుభవాలు కంపల్సరీగా ఉండాలి. ఇది వద్దు, ఇది కావాలి నాకు, బోధొద్దు, నేను ప్రేయర్ టైంలో వెళ్తాను. అర్థమవుతుందా? నేను ఒక సేవకునిగా చెప్తున్నాను, స్టార్టింగ్ లో నుండి నా దగ్గర అదే బిలీవర్స్ తో వచ్చే ప్రాబ్లం. నేను స్టార్టింగ్ లో సేవ చేసేటప్పుడు 2015లో చాలా మంది లాస్ట్ లో వచ్చేవారు.
ఏం వింటాము? లాస్ట్కి వెళ్ళి బ్రదర్ దగ్గర ప్రార్థన చేయించుకుందాం. లాస్ట్కి వెళ్ళి బ్రదరు ప్రార్థన చేసిన అంటే నేను చేయి పెట్టిన అంటే అన్ని చెప్పేస్తాడంట. అర్థమవుతుందా మీకు? లాస్ట్కి వెళ్దాం, ప్రార్థన చేయించుకో. నువ్వు లాస్ట్కి వచ్చి ఏమి లాభం ఈ అనుభవాలు లేకపోతే? అర్థమైందా? ఈ 4 అనుభవాలు లేకపోతే నువ్వు క్రైస్తవులుగా ఉండి ఏమి లాభము? నీ జీవితంలో ఇవి కలిసి లేవు. ఒక్కసారి ఆలోచించండి. నీ శరీరంలో అన్ని బాగుంది. ఇదిగో ఈ కాలు ఇక్కడ నుండి ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు బాగుంది, మధ్యలో ఎముక కనిపిస్తుంది, మాంసం లేదు, నరాలు లేదు. ఎట్లుంటుంది? ఒక్కసారి మీరు చిన్న పిల్లల్ని భయపెట్టడానికి పనికొస్తారు కదా? ఎట్లుంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇమాజిన్. చండాలంగా ఉంటుంది కదా, రైట్? ఒక క్రైస్తవునిగా ఉండి నీ జీవితం కూడా అట్లనే ఉంది. మాంసం లేని, చర్మం లేని, నరాలు లేని ఎముకగా మిగిలిపోతావా? లేకపోతే సేవకుని మాట విని గడ 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 వణికి ఎముకలంతా ఒక దగ్గర చేరి ఆటోమేటిక్ గా మాంసము, నరాలు, చర్మము ఎప్పుడైతే బోధ వింటావో ఎముకలు ఏం చేసాయంట? సేవకుని బోధ విన్నదే. గెటింగ్ మై పాయింట్? ప్రవక్త అయిన ఎజికియా దేవుడు ఆజ్ఞాపించిన మాటల్ని ఏం చేశాడు? ఎముకలకి చెప్పాడు. ప్రవచించడం అంటే చెప్పడము. ఎముకలు బోధ విన్నాయి. ఎముకలు మాంసం లేకుండా, చర్మం లేకుండా, నరాలు లేకుండా ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా మీకు? ఏముండాలి? ఎముకలకు మాంసం ఉండాలి, నరాలు ఉండాలి, చర్మం ఉండాలి. అప్పుడే ఎముక అనబడం, మనము మనిషి అనబడతాం. సో క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఎప్పుడు అనబడతారో ఈ 4 అనుభవాలు కలిసి నీ జీవితంలో ఉంటే. Today I'm teaching some deep teachings. You need to understand. ఈ 4 అనుభవాల్లో ఏ ఒక్క అనుభవం అయినా మిస్ అయిందా? యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు పేరు క్రిస్టియన్ ఉండొచ్చు. క్రిస్టియన్ని నేను అసలు క్రిస్టియన్ని తీసుకురావద్దు. క్రిస్టియన్ అనే మాటని తీయొద్దు మనం. యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అదే కదా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారు, ప్రభువా ఇన్ని రోజులు నిన్ను బట్టి తీర్పు తీర్చారు, ఈ రోజు మమ్మల్ని బట్టి, మా కార్యాలను బట్టి, మా పనులను బట్టి మమ్మల్ని తీర్పు తీర్చాడు ప్రభువా. వి విల్ పాస్ అన్నారు. ఓహో, నెక్స్ట్ డే ఇచ్చాడు పెద్ద లిస్ట్ ప్రభు. ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, మర్డర్ చేయొద్దు. ఏ ఒక్కరైనా పాటించగలిగారా? చచ్చిపోయారు. ఎందుకు? అనుభవాలు లేకుండా. టుడే try to cover this 4 important things in your life as a child of God. ఈ 4 ఉండండి. మీరు బోధ వినండి, ఫెలోషిప్లో ఉండండి, సహవాసము, ప్రార్థన, ఇవన్నీ, ఇంకా జీవాత్మ, స్తుతి, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. కొంతమంది ప్రైజ్ అండ్ వర్షిప్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన వెంటనే బోధ టైంలో ఎక్కడో మూలకు పోయి పడిపోయి సార్ పడుకుంటారు. దే విల్ ఎంజాయ్ ద వర్షిప్. వాళ్ళ బయటలు వచ్చి నేను చూసి షాక్ అయిపోతారు. అరే ఈ మినిస్ట్రీలో ఇట్లా ఉండాలి కదా అన్న. సడన్ గా ఆయన బోధ వింటప్పుడు నేను చూస్తే అప్పుడు అరే ఏమో అనుకున్నాను, ఏమో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. సో థ్యాంక్ యూ జీసస్. ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలు ఇక అయిపోయింది, మా బ్రతుకు, మా జీవితం సర్వనాశనమే.
గమనించండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈ 4 అనుభవాలు నీ జీవితాల్లో లేకపోతే నీ నోట వచ్చే మాటలు ఇవే. నేను వేస్ట్, నేను పనికిరాను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నా బ్రతుకు మారదు, నా లైఫ్లో ఇక నేను అది చూడనేమో, నేను ఇక్కడే సెటిల్ అయిపోతానేమో, ఒక్క రూమ్ ఏమో, సైకిల్ ఏమో నాకు లాస్ట్కి, అది డబ్బా ఫోన్ ఏమో, ఇంకా నేను ఐఫోన్ కొనలేనేమో, ఇంకా నేను ఆండ్రాయిడ్ ఫోన్ కొనలేమో. 101% చేయలేము, ఎందుకంటే నీలో 4 అనుభవాలు లేవు కదా. ఎముకల్లో అనుభవాలు లేవు, చర్మం లేదు, నరాలు లేవు, మాంసం లేదు. కాబట్టి ఎముకలు ఏం మాట్లాడుకుంటుంది? దళిద్రపు మాటలు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో చూపించాను కదా, ఈ ఎముకలకు నరాలు ఉన్నాయి, చర్మం ఉంది, మాంసం ఉంది, అర్థమవుతుందా? జీవాత్మ ఉంది. ఇప్పుడు ఈ ఎముకలు శరీరంలో ఉన్నాయి. ఒక శరీరంలో కవర్ అయిపోయి నరాలు ఎముకలంతా ఉండి ఒక మనిషి లోపల నుండి ఎముకలు మాట్లాడుతుంది. మనిషి లోపల నుండి ఎముకలు ఏమని మాట్లాడుతుంది? యెహోవా నీవే నా దేవుడివి, నన్ను కష్టాల్లో నుండి బాధల్లో నుండి విడిపిస్తావు, నన్ను దోచుకునే వారిలో నుండి నువ్వు నన్ను తప్పిస్తావని ఘనమైన మాటలు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే ఎముక మీద నరాలు ఉంది, నరాల మీద మాంసం ఉంది, మాంసం మీద చర్మం ఉంది. కాబట్టి మంచి మాటలు, పాజిటివ్ మాటలు, దేవుణ్ణి గణపరిచే మాటలు మాట్లాడతాయి అంట. 4 అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు ఎముకలకు 4 అనుభవాలు లేకపోతే, నరాలు లేకపోతే, మాంసం లేకపోతే, చర్మం లేకపోతే ఏమని మాటలు మాట్లాడతాయంట? నా బ్రతుకు వేస్ట్, నేను ఒక వేస్ట్ ఫెలోనే, నేను ఒక వేస్ట్ దాన్ని, ఇక ఇది జరగదు. బికాస్ ఆఫ్ దిస్ 4 ఎక్స్పీరియన్స్ యూ డోంట్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ నాట్ బీన్ కాల్డ్ as child of God. అర్థం చేసుకోవాలి మీరు. ఒక్క మాటల్లో చెప్పాలంటే నాశనము 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 నాశనం అని పలుకుతున్నారు వీళ్ళు. ఎవరు? ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, వీరు వారు కాదు, ఎముకలు. ఏమని మాట్లాడుకుంటున్నాయి? మనం అంతేరా, ఒక మాటలు చెప్పాలంటే నాశనము తప్ప వీళ్ళకి ఏమీ తోచట్లేదు. కానీ సేవకుడు వెళ్ళి ప్రవచించిన వెంటనే, సేవకుడు వెళ్ళి బోధించిన వెంటనే, సేవకుడు వెళ్ళి దేవుని మాటను ప్రకటించిన వెంటనే, ఏ మాటలు? దేవుని మాటలు. కాదు 7వ వచనం చదవాలి. ఎప్పుడైతే సేవకుడు దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆజ్ఞ ప్రకారము ప్రవచించాడో, చెప్పాడో, బోధించాడో ఎముకలకు, గడగడమని ఒక ధ్వని, నిరాశ చెరులో ఉన్న ఎముకలన్నీ, నిరాశలో ఉన్న ఎముకలు, ఇక వేరే ఆప్షన్ లేదు, మనకు లేదు, అంతే మన బ్రతుకు అని అనుకున్న ఎముకలంతా ఏమైందంట? ఒకేసారిగా లేచి నిలబడ్డాయంట. హల్లెలూయా. When they heard the word of God from a man of God, they started racing like thunder, like fire, and praising God again. హల్లెలూయా. చదువుదాం. నేను చూచుచుండగా నరములలో, గమనించాలి, ఎప్పుడైతే ఎముక బోధ విన్నదో, మీరు గమనించాలి, అక్కడ కీర్తన గ్రంథములో ఆ ఎముకలు అంతగా ప్రేజ్ చేయడానికి కారణం ఏంటి తెలుసా? 4 అనుభవాలు. అర్థమైందా? ఇప్పుడు మీరు గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టెలింగ్ us? చదువు బ్రదర్. గమనించండి, ఒక సేవకుడు బోధించిన తర్వాత, నౌ దోస్ హూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవరైతే ఆ బోధను విని ఆ బోధ ప్రకారము నడుచుకుంటారో, సేవకుడు చూచుచుండగా సేవకుడు చెప్పిన మాటలంట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది.
సేవకుడు ప్రవచించిన మాటలు, ప్రవచించిన ఆశీర్వాదాలంతా సేవకుడి చూచుచుండగా లైక్ ఎ రిజల్ట్. You shall come here and testify if you listen to the word of God. అదే కదా అయింది. ఒక సేవకుడు దేవుని ఆజ్ఞని విని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ప్రవచించిన వెంటనే గడగడ గడగడమని ఒక శబ్దం, ఒక ధ్వని వినిపించిందంట ఆయనకి. వినిపించింది, ఇంకా లేవలేదు. ఎస్, చదవండి అన్నమాట. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనును. ఇప్పుడు సేవకుడు రిజల్ట్ ఇప్పుడు సేవకుడు చూచుచుండగా నరమును, గమనించాలి, ఎముక మీద నరము, నరాల మీద మాంసము వాటి మీదికి వచ్చెను. గమనించాలి, వాటి పైన చర్మము, ప్రొటెక్షన్. ఇక మీదట ఈ శరీరం మళ్ళా నాశనం అవ్వకుండా ప్రొటెక్షన్. So a father is a covering to you. Amen. A father's prayer is a covering to you in Jesus' name. A leader's prayer is a covering to you in the name of Jesus, so that the blessing what you have really received you may not lose. So what am I doing? చర్మం అనే ప్రార్థనతో నిన్ను కప్పుతాను. హల్లెలూయా. గమనించాలి, ఎముక మీద నరాలు, నరము మీద మాంసమును వాటి మీదికి వచ్చిన తర్వాత వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు, జ్ఞానము లేదు. నా జనులు అన్ని ఉన్న జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. ఇప్పుడు మరలా దేవుని మాట మరలా బోధించాడు సేవకుడు. అప్పుడైనా నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. సేవకుడు బోధిస్తున్న మాటలంతా ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా సన్నిధిలో నుండి. యెహోవా నేర్పిస్తున్నాడు ఒక సేవకునికి ఏమని? నరపుత్రుడా ఇట్లను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలదిక్కులో నుండి వచ్చి. Now this is called the power of God. Now this is called the presence of God. When you have the 4 అనుభవాలు ఉంటే ఏమవుతుందంట? దైవ అభిషేకము, దైవ అగ్ని యెహోవా సన్నిధిలో నుండి డైరెక్ట్ గా వచ్చి నిన్ను కమ్ముకుంటదంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట? దైవ అభిషేకం వచ్చి కంప్లీట్ గా నేను కమ్ముకుంటది. ఒకటి, నీ ఆత్మీయ తండ్రి ప్రార్థన, ప్రొటెక్షన్. ఈ ప్రార్థన తర్వాత ఏమవుతుందంట? నలు దిశల్లో నుండి దైవ శక్తి వచ్చి నిన్ను కమ్ముకుంటది. చదువుదాం. ఏంటంట? అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. హోలీ స్పిరిట్. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు, ఒక సేవకునికి ఆజ్ఞాపించినట్టు ప్రకటించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి ఏందంట లెక్కింప సఖ్యము గాని సైన్యముగా మార్చబడ్డారు. లెక్కింప సఖ్యము గాని, కౌంట్లెస్ ఫోర్స్. Now when you hear the word of God, when you have been filled with the word of God, when you listen to your man of God and obey his voice and walk according to the word of God, what happens? You see the result. Not only seeing the result, from 4 corners the power of God, the presence of God will come and cover you. After you have been covered, you will become the force and thunder like fire. అదే కదా వాక్యం అంటుంది. ఎప్పుడైతే జీవాత్మ నరపుత్రుడు సేవకుడు ప్రవచించాడో ఏమైందంట? 4 దిశల్లో నుండి జీవాత్మ వచ్చి వాళ్ళు ఏమయ్యారంట?
చదవాలి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని. They became a force when the presence of God came upon them. Hallelujah. When will the heavy presence of God will come upon you? When you have this 4 things in your life activated. ఈ 4 అనుభవాలు ఉన్నవారు మొట్టమొదటిగా చూసేది రిజల్ట్స్. దాని తర్వాత ఏం చూస్తారు తెలుసా? దేవుని heavy anointing coming upon them so that nothing can destroy you. Amen. Yesterday I was teaching to be strong because you people are pillar, fire pillar and thunder. Now when this ఎప్పుడు ఈ యొక్క థండర్ ఏమంటారు తెలుగులో? థండర్, ఉరుము అనే గర్జిస్తావంట నువ్వు. whenever maybe the devil is roaring at you. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, గర్జించే సింహము సౌండ్ గొప్పదా, ఉరుముల సౌండ్ గొప్పదా? విచ్ సౌండ్ ఇస్ హెవీ? రైట్. ఇప్పుడు నేను చూసి సాతాను గర్జిస్తున్నా. ఇప్పుడు సడన్ గా నువ్వు ఉరుము వదిలేవనుకో, ఆడు ఫాగ్ అయిపోతాడు. అర్థమైందా మీకు? అర్థమైనా? సో నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా కుమారులుగా ఎలా ఉండాలి? ఉరుములు వలె ఉండాలి. సో దట్ నువ్వు ఒక్కసారి నీ ఉరుమును చూపిస్తే ఆ గర్జించే సింహం వలె ఉన్నాడే సాతాను, ఆడు కూడా పారిపోవాలి నీ ఉరుమును విని. నీ ఉరుములు ఆయనకు వినిపిస్తలేడు కాబట్టి ఆయన గర్జిస్తున్నాడు. నిన్ను తినడానికి వస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు, నీ సతాయిస్తున్నాడు, నేను లేనిపోని మాటలు చెప్పి నీ మైండ్ ని నాశనం చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావు నేను ఒక ఉరుముని, ఐఎమ్ అ స్ట్రాంగ్ థండర్ అని ఎప్పుడైనా ఆలోచిస్తావో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఉరుముల శబ్దం విని సాతాన్లు పరిగెత్తాలి. హల్లెలూయా. ఏం శబ్దము? ఉరుముల శబ్దము. ఎంత గొప్ప వాక్యం చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు చెప్తాను. టైం ఉందా? 1:30. 1:30. ఒక్క అర్ధగంట ఇంకా టైం ఇస్తారా? ఒక హాఫ్ అన్ అవర్. మంచి వాక్యం. ఈరోజు మొత్తం వాక్యాన్ని విని ఉరుముల వలె ఈరోజు మనము మెరుద్దాం వేస్తున్నాము. టుడే వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద థండర్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, మనలోనే కూడా ఒక ఏఐని స్థాపించుకుందాం, థండర్ అనే ఏఐ. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్, నోట్ డౌన్. థ్యాంక్ యూ లార్డ్. ఫస్ట్ పాయింట్, యోసేపు ఎముకలు నిరీక్షణను కలుగజేస్తాయి. యోసేపు ఎముకలు నిరీక్షణను కలుగజేస్తాయి. బోన్స్ ఆఫ్ జోసెఫ్ గివ్స్ us hope. యోసేపు ఎముకలు నిరీక్షణను కలుగజేస్తాయి. బోన్స్ ఆఫ్ జీసస్ గివ్స్ us hope. రెండో మాట, ఎలీషా ఎముకలు ఉజ్జీవాన్ని కలుగజేస్తాయి. The bones of Elisha, not Elijah, the bones of Elisha will revive you, will give you rebirth. The bones of Elisha will revive you or give you rebirth. అర్థమైందా మీకు? First point is the bones of Joseph will give you. Second point is
నోట్ డౌన్ థర్డ్ పాయింట్. 2 పాయింట్లు మాత్రం చెప్తాను ఈరోజు. థర్డ్ పాయింట్, బోన్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ఎముకలు, యేసుక్రీస్తు ఎముకలు, బోన్స్ ఆఫ్ జీసస్ నిత్య జీవాన్ని కలుగజేస్తాయి. విల్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. థ్యాంక్ యూ లార్డ్. Bones of Joseph gives us hope. Bones of Elisha gives us revival. Bones of Jesus gives you eternal life. నా ఫస్ట్ పాయింట్, ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. Genesis chapter 50 verse 25. ఆదికాండము 50:25. మరియు యోసేపు మరియు యోసేపు అంటున్నారు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడడానికి వస్తారు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేసుకున్నారు. ఎవరు? యోసేపు. ఓకే, ఇప్పుడు గమనించాలి. 17 ఏళ్ల సంవత్సరాల వయసులో ఉన్న యోసేపును అమ్మేశారు అన్నదమ్ములు. ఎన్ని సంవత్సరాలు? ఇది ఇప్పుడు మీకు గుర్తుండిపోవాలంటే మీరు ఏం చేయాలి? అది రాసుకోండి. మరి అయ్యా బుక్ తీసుకొచ్చి రాసుకోవాలి నెక్స్ట్ సండే నుండి. ఇవంతా మంచి మాటలు, బడి అనుకోండి. ఇది 17 years, 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యోసేపుని అన్నదమ్ములందరూ కలిసి అమ్మేశారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన 20 సంవత్సరాల తర్వాత, యోసేపు అక్కడ వెళ్ళాక 20 సంవత్సరాల తర్వాత ఫరో అడుగుతున్నాడు, యోసేపు మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎక్కడున్నారు? మీరు తోబుట్టులు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు వాళ్ళు అని యోసేపుని అడగగా, యోసేపు అంటారు, అయ్యా వారు కానాన్లో ఉంటారు. ఎక్కడ? కానాను దేశంలో ఉంటారయ్యా. ఇప్పుడు ఫరో అంటారు, అందరినీ పిలిపించు. ఏంటంట? చరిత్ర చెప్పాలి మీకు. చరిత్ర తెలియకపోతే నేను చెప్పే ఆ యోసేపు ఎముక గురించి చెప్తే మీకు అర్థం కాదు. సో చరిత్ర చెప్పిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే మీకు స్పూన్ ఫీడింగ్ చేయాలి కాబట్టి. హల్లెలూయా. వాళ్ళు కానాన్లో ఉన్నారు ప్రభువా, అయ్యా కానాన్లో ఉన్నారు అంటే ఈ రాజు అంటాడు వాళ్ళందరినీ పిలిపించు. ఓకే, 70 మంది వచ్చారు. ఎంతమంది? 70 మంది వచ్చారు. యాకోబు, రూబేను, వీళ్ళందరూ వచ్చారు. ఓకే, యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో ప్రమాణం చేపించుకుంటున్నాడు. ఏమని? నేను చనిపోయాక నన్ను ఇక్కడ పాత పెట్టొద్దు, ఐగుప్తు దేశంలో. నన్ను ఎక్కడ పాత పెట్టాలి? నా సొంత ఊరిలో కానాన్లోనే నా ఎముకల్ని మీరు పాత పెట్టాలని ప్రమాణం చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు యాకోబు ఎవరు? ఎవరు యాకోబు? యోసేపుకి ఏమవుతాడు? ఓకే, యాకోబు కూడా ప్రమాణం చేపించుకుంటున్నాడు. ఏమని చేపించుకుంటున్నా అంటే, యోసేపుని పిలిచి, ఒరేయ్ నేను ఒకవేళ ఇక్కడ చనిపోతే, ముసలోడు గమనించాలి మీరు జాగ్రత్త, ఒరేయ్ నేను ఒకవేళ ఇక్కడ చనిపోతే పొరపాటున నన్ను ఇక్కడ మీరు పాతేయొద్దు. ఐగుప్తు దేశంలో ఏం చేయాలి? పొరపాటున మీరు నన్ను ఇక్కడ మరి ఏం చేయాలయ్యా? మీ పెద్దమ్మ ఉందే, ఎవరు? లేయా తెలుసా? సోరి తెలుసా? మీ పెద్దమ్మ ఉందే లేయని ఎక్కడైతే పాత పెట్టారో దాని పక్కనే పాట పెట్టండి రా నన్ను అంటాను. దాని పక్కనే. ఇప్పుడు యోసేపు అనుకుంటున్నాను మనసులో, అమ్మో ముసలోడా ఎంత ఘోరంగా ఉన్నావయ్యా నువ్వు,
ఊర్లో చెప్పిన మాటల్ని విన్నాను నీ గురించి. మా అమ్మ గురించి 14 సంవత్సరాలు వెంటబడి నువ్వు మా అమ్మని చేసుకొని ఇప్పుడు నువ్వు చనిపోయాక లేయ పక్కన పాత పెట్టంటావా ముసలోడా అని యోసేపు అనుకుంటున్నాను మనసులో. నేను చెప్తున్నా అంతే. యోసేపు మనసులో ఉన్న మాటను ఒక సేవకునిగా చెప్తున్నా. అర్థమవుతుందా మీకు? లేయ పక్కన పాత పెట్టరా అనుకున్నట్టే యాకోబు పోయాడు. యాకోబు చనిపోయాడు. చెప్పిన వెంటనే కాదు, చనిపోయాడు. ఆయన అందరు అన్నదమ్ములందరూ కలిసి తీసుకెళ్లి లేయ పక్కనే పాత పెట్టాడు. ఒక గమ్మత్తు చెప్పనా? సమాధిలో నుండి లేయ అనుకుంటది, వామ్మో వామ్మో వామ్మో, నేను బ్రతికున్నప్పుడు ఏ ఒక్క రోజైనా సై నువ్వంటే నాకు ఎంత ఇష్టమే, ఏ ఒక్క రోజైనా చెప్పావయ్యా నువ్వు, ఇప్పుడు నా పక్కన వచ్చి చచ్చావు. అర్థమవుతుందా మీకు స్టోరీ? ఓకే. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు యాకోబుని తీసుకెళ్లి పాత పెట్టేశారు. అన్నదమ్ములందరూ వచ్చేసారు. వచ్చిన వెంటనే యోసేపు అన్నదమ్ములతో ప్రమాణం చేస్తున్నాడు, ఒకవేళ నేను కూడా చనిపోతే నా ఎముకల్ని తీసుకెళ్లి కానాను దేశంలో పాత పెట్టండి, ఇక్కడ వద్దు. ఇప్పుడు అంటాడు, అన్నయ్య మీకు కష్టాలు వస్తాయి, భయంకరమైన కష్టాలు మీకు వస్తాయి నేను చనిపోయాక. అర్థమవుతుందా? నేను చనిపోయాక భయంకరమైన కష్టాలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉంటారు నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తాను, మీకు భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరు ఎన్ని సంవత్సరాలు, నేను చనిపోయాక ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రము గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఏంటో తెలుసా? ఆదికాండము 50:25. ఒక్కటి మాత్రం చెప్తాను, దేవుడు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని దర్శిస్తారు. హల్లెలూయా! దేవుడు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని దర్శిస్తారు. ఇది గ్యారంటీగా చెప్తాను. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటారో నాకు తెలియదు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైన కష్టాలు మీకు వస్తాయి నేను చనిపోయిన తర్వాత. నాది వదిలేయండి, కానీ ఒక్కటి చెప్తాను, దేవుడు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు, ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని చూస్తాడు. హల్లెలూయా! అప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకెళ్ళి చెప్పి, ఓకే, ఆహా, చాలమ్మా చాలు, ఇక్కడి నుండి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాతి పెట్టను అని యోసేపు వాళ్ళని ప్రమాణం చేసుకున్నాడు. ఇప్పుడు యోసేపు ఎముకలు మనకు ఏమి సూచిస్తున్నాయి? యోసేపు ఎముకలు మనకు ఏమి సూచిస్తున్నాయి అంటే, గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యూ, గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యూ. అదే అంటున్నాడు కదా, నేను చనిపోయాక నా ఎముకల్ని తీసుకెళ్లి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాతి పెట్టండి, నిశ్చయముగా నిశ్చయముగా నిశ్చయముగా, ఫర్ షూర్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ యూ. ఇప్పుడు యోసేపు ఎముకలు ఏం సూచిస్తున్నాయి? దట్ గాడ్ విల్ షూర్లీ విజిట్ యూ. సో హిస్ బోన్స్ ఇస్ గివింగ్ యూ హోప్. అదే కాదు చెప్తాను. అన్నయ్య, యోసేపు అంటున్నారు, మీకెన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా చెప్తున్నాను, మీకెన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటది? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. అందుకే కదా దేవుడు వాళ్ళ విన్నపాన్ని విన్నది. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఏడుస్తుంటే ఏమన్నాడు? వాళ్ళ మొర నేను విన్నాను. అన్నిటికీ కనెక్షన్ ఉంది తెలుసా? ఇక్కడ ముందుగానే ప్రవచిస్తున్నాడు యోసేపు, ఖచ్చితంగా వస్తాడు ప్రభు,
ఖచ్చితంగా విడిపిస్తాడు ప్రభు. ఒక్కటి నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. నేను కూడా ఈరోజు మీకు అదే గ్యారంటీ చెప్తున్నాను. ఎన్ని సమస్యల నుండి మీరు బాధపడుతున్నాడో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో తెలియదు. ఒక సేవకునిగా చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా ప్రభు నేను వచ్చి విడిపిస్తాడు. ఖచ్చితంగా ప్రభువే నిన్ను దర్శించును గాక. యేసు నామంలో ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. హల్లెలూయా. ఓకే, 400 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశంలో నుండి. ఎప్పుడు 400 సంవత్సరాల క్రితం. ఓకే, 400 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది. విడుదల వచ్చాక వీళ్ళందరు బ్యాగులు బంగారాలు అన్నీ సర్దుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒక ట్రైన్కి లేట్ అవుతుంటే మీరు ఇంట్లో ఏం చేస్తారు? చదువుకుంటారు, ఫటాఫట్ వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకు 400 సంవత్సరాల తర్వాత విడుదల వస్తే వీళ్ళకి ఆతృత, వెళ్ళిపోవాలి. మోషే అంటారు యోసేపు ఎముకల్ని తీసుకొని బయలుదేరదాం. ఏమంటున్నాడు? యోసేపు ఎముకల్ని తీసుకొని బయలుదేరదాం. గుర్తుపెట్టుకోండి, యోసేపు అన్నారు. ఒక్కటి మాత్రం చెప్తాను, దేవుడు యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా దర్శిస్తాడు. అప్పుడు మీరు నా ఎముకల్ని తీసుకెళ్లి కానాన్ దేశంలో దేవుడు 400 సంవత్సరాల తర్వాత దర్శించాడు. ఇప్పుడు మోషే అంటాడు, ఒరేయ్ యోసేపు ఎముకల్ని తీసుకెళ్లి కానాన్ దేశంలో పాతి పెడతాం. We will go with the bones they didn't forget. Moses didn't forget. So everything is related to prophetic. When prophetic is arrived and you have received, no matter you have forgotten, ever chetanaina, God will remind you that prophecy. God will not just remind you, God will fulfill the prophecy, because prophecy which was given by God will never fail. Amen. అక్కడ యోసేపుతో మాట్లాడాడు, తర్వాత అన్నదమ్ముల్ని దర్శించాడు, తర్వాత అదే వాక్కు మోసతో వచ్చాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, యోసేపు ఎముకల్ని తీసుకొని బయలుదేరదాం. యోసేపు ఎముకలు మనకు నిరీక్షణను కలుగు చేస్తాయి. The bones of Joseph will give you hope. Amen. హల్లెలూయా. నిరీక్షణ అంటే దేవుడు చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నీ చెయ్యి వదలడు అనే ఒక హోప్ ని కలిగిస్తుందంట యోసేపు ఎముకలు. ఓకే, దేవుడే పోషిస్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 years జర్నీలో. మీరు ఇక్కడ గమనించాలి, మంచి మాట. ఈ 40 సంవత్సరాల జర్నీలో అంట యోసేపు ఎముకలు వీళ్ళకి నిరీక్షణ ఇస్తూనే ఉందంట. డోంట్ వరీ, మీరు భయపడద్దు. ఎముకలు పెట్టెలో నుండి మాట్లాడుతుందంట ఇజ్రాయేల్ ప్రజలతో. ఏం కాదు, ఎర్ర సముద్రం తెరవబడతాయి, ఏం కాదు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మరోసారి, ఏం కాదు, మీకు మన్నాను అంటే హీఈస్ గివింగ్ యూ హోప్ ఎవ్రీ టైం. అర్థమవుతుందా? ఆ క్రిటికల్ జర్నీలో కూడా ఆయన ముందే అన్నాడు, మీకు కష్టాలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, భయంకరమైన కష్టం వస్తుంది, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, నిశ్చయంగా నా ప్రభు నిన్ను దర్శించును గాక. ఇప్పుడు అదే ఎముకలు చనిపోయిన తర్వాత ఎముకలు మాట్లాడుతుంది. ఎముకలు మాట్లాడతాయా? మాట్లాడతాయా? ఈ రోజు నుండి తీసి పడేయండి, మీరు పిచ్చోలుగా ప్రవర్తించొద్దు. ఎముకలు మాట్లాడతాయి. బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ చెప్పేది నమ్ముదాం. ఎముకలు మాట్లాడుతుంది. యోసేపు ఎముకలు. ఒక రక్తము మొరబెడితే ఎముక మొరబెట్టదా? ఎముకలు మాట్లాడుతుంది. మీరు అస్సలకి భయపడదు. నేను ముందే చెప్పాను కదా, మీకు కష్టాలు వస్తాయి, కానీ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని చెప్పాను కదా. భయపడద్దు.
మీ కొరకు దేవుడు 2 పాయలు చేస్తాడు ఎర్ర సముద్రము. మీరు ఫ్రీగా వెళ్తారు, మీరు మన్నాన్ని తింటారు, మీరు చికెన్ తింటారు, పర్వాలేదు. ఎడారిలో పోషిస్తాడు, ఎడారిలో మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎక్కడ? ఎడారిలో, సిటీలో కాదు, అబ్రాడ్ లో కాదు, ఎడారిలో ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు. ఎవరు మాట్లాడుతున్నారు? యోసేపు ఎముకల. Now the bones of Joseph is giving them hope. Today let the bones of Joseph give you hope in Jesus name. అదే యోసేపు ఎముక నీకు కూడా నిరీక్షణ కలుగజేయను గాక యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రెండు ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. 2 బోన్స్ ఆఫ్ ఎలైజా. సారీ ఫర్ లేట్, నన్ను క్షమించండి. ఈరోజు ఈ వాక్యము మీకు ఎలాగైనా అందించాలన్న ఆశ నాకు, నన్ను క్షమించాలి లేట్ అయితే. 2వ మాట, బోన్స్ ఆఫ్ ఎలైషా విల్ రివైవ్ యు. బోన్స్ ఆఫ్ ఎలైషా విల్ రివైవ్ యు. ఒక ఆత్మీయుడు, ఆత్మీయురాలు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఒక ఆత్మీయుడు, ఆత్మీయురాలు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నారు? ఇంతకు ముందు ఒక వాక్యం చెప్పాను, గుర్తుందా? అయ్యా మేము చచ్చిన వారై ఉన్నాము, నేను సంతోషించేటట్టు మమ్మల్ని మరలా బ్రతికించండి ప్రభువా. అర్థమైందా? ఈ వాక్యమైన అర్థమైందా? వీరు ఎందుకు చచ్చారు వీళ్ళు? అప్పుడు ఏం చెప్పాను? నిన్ను సంతోష పెట్టడానికి మరలా మమ్మల్ని, నిన్ను గణపరచడానికి మరలా మమ్మల్ని, నీ నామాన్ని లేవనెత్తడానికి మరలా మమ్మల్ని. ఎందుకు చచ్చారు మీరు? దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ బ్రతికించాడు కదా ఒకసారి, మరలా ఎందుకు చచ్చారు? ఆత్మీయుడు, ఆత్మీయురాలు చచ్చిన స్థితిలో ఉన్నారు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్. ఆ 4 అనుభవాలు లేకుండా ఏదో నామకార్థంగా సంఘానికి వచ్చామా, వాక్యం విన్నామా, చాలు అంతే. బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ఆ మాత్రం మనం చేయాలి. మండే టు సాటర్డే పబ్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, చెడ్డ మాటలు మాట్లాడతాం, చెడు పనులు, చెడు చేస్తులు చేస్తాం, పాపము చేస్తాం. సండే మాత్రం ఒకరోజు దేవునికి ఒక 2 గంటలు ఇస్తాం. 3 కొంతమంది అయితే సండే వస్తూ టైం చూస్తూనే ఉంటారు. 3 అయిపోయిందా, వాడు తాగడానికి పిలిచాడు, వాడు దానికి పిలిచాడు, దీనికి పిలిచాడు, 3 అయిపోయిందా, ఎందుకు అయితే లేదు 3? సండేనే ఎందుకు లేట్ అవుతుంది నాకు తెలియదు. టైం సండే లేట్ అవుతుంది, ఎప్పుడు తొందరగా వెళ్తుంది. ఈ సండే ఎందుకు లేట్ అవుతుంది నాకు తెలియదు. మరలా ఎందుకు చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ బ్రతికింప చేశాడు, ఆ పాపములో నుండి నేను విడిపించాడు. అర్థమవుతుందా? ఆ అంధకార చీకటి శక్తుల్లో నుండి దేవుడు మిమ్మల్ని ఎప్పుడో విడిపించేశాడు. ఆ మరణ పడకల్లో నుండి దేవుడు నిన్ను విడిపించి జీవాత్మను పోయగా ఏమైందంట? లేచి నిలబడ్డాడు. ఇప్పుడు మరలా ఎందుకు చావాలనుకుంటున్నావు? మరలా ఎందుకు పడుకోవాలనుకుంటున్నావు? లేచి దేవుని కొరకు నిలబడు. స్టాండ్ ఫర్ గాడ్. క్రైస్తవులు, దేవుని పిల్లలు పడుకొనున్నారు. ఆత్మీయులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎముక అంటే బోధ. ఎప్పుడైతే ఆ బోధ తగిలిందో ఎముకలకి, మరలా లేచి నిలబడిందంట. హల్లెలూయా. ఎముక అంటే ఆ బోధ తగిలినప్పుడే మరలా లేచాడు. ఆమేన్. సో చూద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12 నుండి 14 వచనం. Proverbs chapter 5 verse 12 to 14. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. అయ్యో, ఈ బోధన నేను ఎలా త్రోసివేశాను, అయ్యో ఈ ఉపదేశాన్ని నేను ఎలా త్రోసివేస్తున్నాను.
నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. ఏంటంట? నా హృదయము గద్దింపునెట్లు నా హృదయపు గద్దింపును ఎలా తృణీకరించాను? నా బోధకుల మాట నేను నా సేవకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులు నా సేవకుల మాటను నేను వినలేదు. నా సేవకుడు ఎంతో అన్నాడు, ఇట్లుండాలి, ఇట్లుండాలి, జాగ్రత్తగా ఉండు, ఇలా ఉండు, సాతాను ఇలా మిమ్మల్ని ట్రై చేస్తున్నాడు, ఇలా అటాక్ చేయడానికి చూస్తున్నాడు. విన్నట్టు వెళ్ళిపోతున్నారు. మరలా చదువుమా. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు తృణీకరించితిని. గమనించాలి. ఎముక దేనికి సాదృశ్యము? దేనికి సూచన? వాక్యం. వాక్యం, రైట్? ఇప్పుడు చూద్దాం. అయ్యో, ఉపదేశం అంటే, ఉపదేశం అంటే దేవుని వాక్యం. నేను దేవుని వాక్యాన్ని ఎలా త్రోసివేశాను? నా హృదయము గద్దింపు అంటే కరెక్షన్. చాలా మందికి ఇది ఒక్కటి ఇష్టం ఉండదు. కరెక్షన్ అనగానే వాడెవడు నాకు చెప్పడానికి? అప్పటి వరకు పాస్టరు, ఆత్మీయ తండ్రి ఎందుకు ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఓ స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ పవర్, స్పెషల్ గ్రేస్, ప్రవచించడం నేర్పిస్తాడు, పాట పాడడం నేర్పిస్తాడు, బోధించడం నేర్పిస్తాడు. కాబట్టి మా ఆత్మీయ తండ్రి. ఎప్పుడైతే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అనేసరికి ఎవడరా వాడు నాకు చెప్పడానికి? వాడెవడు నాకు చెప్పడానికి? నేను ఏది చేసినా నాకు తెలీదా? మేమెప్పుడు బైబిల్ చదవలేదా? మేమెప్పుడు ప్రార్థన చేసుకోలేదా? అది ముందు గుర్తు రావాల్సింది. అయ్యో మేము నెక్స్ట్ టైం ప్రార్థన చేస్తాం, అయ్యో మేము నెక్స్ట్ టైం బోధిస్తాం, అయ్యో మాకు రాదు ఇది, అయ్యో మాకు పాట పాడ రాదన్నవే అప్పుడేమో ఆలోచించాల్సిందే. ఇప్పుడు అంతా నేర్చుకున్న తర్వాత ఎస్ నా హృదయము గద్దింపును ఎలా తృణీకరించను? నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకులకు నేను నా చెవులను ఇవ్వలేదు. ఇక్కడి నుండి విన్నాను, ఇక్కడి నుండి వదిలేసుకున్నాను. వినాలి, ఒక రెస్పెక్ట్ వాళ్ళకి. విన్నాము, మనకు నచ్చితే తీసుకుందాం, లేకపోతే బయట అక్కడే గేట్ దగ్గర పడేసి పోతాం. ఆయన చూస్తాడా? నేను చూడనేమో. ప్రభు దృష్టి నీ పైనే ఉంది. యా, ఏంటంట? దాని అర్థం ఏంటో తెలుసా? నేను సంఘం మధ్యలోనే ఉన్నాను. అర్థమవుతుందా మీకు? సండేస్ నేను చర్చికి వస్తున్నాను. ఇంతకు ముందు చెప్పాను, క్రైస్తవులము బాప్టిజం తీసుకుని సండే ఒక రోజు పోతే వెళ్ళి అయిపోతుంది. సాటర్డే, మండే నుండి సాటర్డే సమాజం. నేను సంఘం మధ్యలోనే ఉన్నాను, బిలీవర్ గానే ఉన్నాను, ఒక విశ్వాసిగానే, ఒక విశ్వాసులుగానే ఉన్నాను నేను సంఘం మధ్యలో. కానీ ప్రతి విధమైన ఏంటంట? నేను ప్రతి విధమైన లోబడుతున్నా లోకములో. సంఘంలోనే ఉన్నా, చర్చకు వస్తున్నా, వాక్యం వింటున్నానో లేదో నాకు తెలియదు. ఏదో చెవు అంతే. ఇక్కడ నుండి తీసి వెళ్ళేటప్పుడు అక్కడ పడేసి వెళ్ళిపోతున్నా పాంప్లెట్ ని. అర్థమవుతుందా? బయట వచ్చారా? ఉన్నారా? దేవునికి స్తోత్రం. అందరూ వినాలి ఈ మాటలు, అందరికీ కదా బ్రదర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సంఘంలోనే ఉంటున్నా, సంఘం మధ్యనే ఉంటున్నా, కానీ చేయవలసిన తప్పు పనులంతా చేస్తా. నాకు అనవసరం, నేను చేస్తా. వాళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళకి తెలీదు. ప్రభు ఎప్పుడో అన్నిటిని చూసి రాసి పెట్టాడు బైబిల్లోనే. ఇవి జరుగుతాయని ఆయనకు తెలుసు. వాళ్ళేమో నన్నెవరు చూస్తున్నారులే, నేను ఎప్పుడో ఆయన నువ్వు రాకముందే చూసేసాడు. నీ గురించే రాశాడు బైబిల్లో, నీ గురించే పెట్టాడు అక్కడ ముళ్ళు. నెక్స్ట్ ఉంటది, నువ్వు చనిపోయే స్థితికి వస్తావు. ఆత్మీయురాలు సచ్చిన స్థితిలో ఉన్నారంట. ఎందుకు? అయ్యో మేము బోధన వినలేదే ఎప్పుడు, అయ్యో మేము ఆ కరెక్షన్ ని తీసుకోలేదే. ఎప్పుడు బాధపడుతున్నారంట? సచ్చే స్థితికి వచ్చేటప్పుడు. ఆ స్థితి వరకు ఎందుకు వస్తారు?
చదవాలి 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 చదవాలి. లోపడటకు కొంచెమే ఎడమాయను ఆ, అని నీకు చెప్పుకొనొచ్చు మూలుగుచూ ఉండును. ఏందంట, ఒక మూలకు నించొని మూలు కూర్చున్నారంట, ఏడుస్తున్నారంట, మూలు కూర్చున్నారంట. అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయింది, అయ్యో నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది, నా బ్రదర్ పాస్టర్ గారు ముందే చెప్పారు ఇది జరుగుతుందని, ఆయన మాట వినలేదే. మన సంఘంలో చెప్పరాలు, మన సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత బయట నించొని ఆలోచిస్తారు, ఏడుస్తుంటారు. నిన్న woman of God was talking to me, telling me, స్టార్టింగ్ లో అన్ని మంచిగానే ఉంటది, సంఘాన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్తే స్టార్టింగ్ లో అన్ని మంచిగానే ఉంటది. దాని తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు ఏమని, అయ్యో మనకు అంత బాగుండేది అక్కడ, మేము వేస్ట్ వదిలేసి వెళ్ళిపోయామే, మేము ఆ రోజు అన్న మాట వినలేదే, ఆ రోజు పాస్టర్ మాట వినలేదే, ఈ రోజు మనకి గతి పట్టింది అని మూలుకుంటారంట. ఎక్కడ? సంఘంలో కాదు, ఎక్కడో ఉండి. అర్థమవుతుందా? ఇది ఎవరినో టార్గెట్ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, నాకు మెసేజ్ ప్రిపేర్ చేయడానికి రాదు, ప్రభు ఇస్తేనే రాసి పెట్టుకుంటాను. ఎవరినో టార్గెట్ అంత గొప్పగా నేను ఇంకా ఎదగలేదు, టార్గెట్ చేసి మెసేజ్ ప్రిపేర్. ఐఎమ్ వెరీ సీరియస్. ఐఎమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, స్టాండింగ్ ఫ్రమ్ ద ఆల్టర్ అండ్ టెల్లింగ్ ఎవ్రీ సండే వాట్ ఐ రిసీవ్ ఇస్ రిసీవ్ ఫ్రమ్ డైరెక్ట్ ఫ్రమ్ హెవెన్. నేను ఎప్పుడు నా సొంతంగా మెసేజ్ ప్రిపేర్ చేయలేదు. ఒకవేళ మెసేజ్ నాకు ఆ రోజు అందలేదా, ప్రభు స్పెషల్ గా మాట్లాడతాను, నేను సైలెంట్ గా వెళ్ళిపోతాను. మేగుకి ఎన్నోసార్లు చెప్పాను, ఐ డెంట్ గెట్ ఎనీ సర్మన్, మేగు మెసేజ్ ఏం చెప్పాలో అర్థమవుతలేదు, మేగు నోట వచ్చే మాట ఏంటంటే, డాడా ఈరోజు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంటే, అట్లా అంటే ఈరోజు పవర్, బికాస్ దే నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ దేర్. ఇఫ్ ఐ హావ్ నాట్ రిసీవ్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు స్పీక్ డైరెక్ట్లీ దేర్, ఆ రోజు పవర్ఫుల్ గా ఉంటుంది, వెరీ పవర్ఫుల్. So I'm telling you, I'm not targeting anyone because I don't know to prepare the sermon. What God gives, I note down. Ante. So don't misunderstand me that evarno kalli manchiga target chesadu ee roju brother ani. తీసుకున్నా పర్వాలేదు, కానీ నిజమైన మాట అందుతుంది కదా, దేవునికి స్తోత్రం. చదవండి బ్రదర్. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో చాలు అక్కడి వరకు చాలు. చాలా మంది ఆత్మీయులు దేవునికి దూరమై భక్తి జీవితానికి దూరమైపోతున్నారు. భక్తి జీవితాన్ని పోగొట్టుకొని దేవునికి దూరమై, అయ్యో నా బతుకులు, అయ్యో నా బతికిలా అయిపోయిందే, నేను ఎందుకు ఆ మాటలు ఆ రోజు వినలేదు. అర్థమవుతుందా? ఎక్కుతుందా? ఎక్కించుకోండి ఈ రోజు ఎక్కించుకోండి, ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. నో, నేను ఎప్పుడు అది కరెక్షన్ అయినా ఏమైనా నేను వినాల్సిందే. ఎందుకంటే సేవకుడు చెప్తున్నాడంటే దేవుని మాటలే. ఆయన సొంతంగా నా గురించి ఆలోచించి ఎందుకు చెప్పాలి, నన్ను ఎందుకు కరెక్ట్ చేయాలి, నన్ను ఎందుకు తిట్టాలి, నా ద్వారా ఆయనకు ప్రయోజనం ఏంది, నా ద్వారా ఆయనకు బెనిఫిట్ ఏంది. చేస్తున్నారంటే నాకే బెనిఫిట్ కదా, చెప్తున్నారంటే నేనే మార్చబడతాను కదా, చెప్తున్నారంటే నా జీవితం మార్చబడడానికే కదా అని తీసుకోండి. కరెక్షన్ వద్దనే వాళ్ళు రేపటికి నీ నోట ఈ మాటలు వస్తాయి, అయ్యో నేను ఆ రోజు వినలేదే, నేను తప్పు చేశానే. నెక్స్ట్ నీకు మళ్ళీ ఆప్షన్ కూడా ఉందా, దగ్గర పోయి అక్కడే కూర్చోడానికి. అదే మైక్, అదే కెమెరాలు ఆపరేట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, మైక్ పట్టుకొని పాడడానికి ఆప్షన్ ఉండదు. సంఘం ఎక్కడో వెళ్ళిపోతుంది, నువ్వు ఎక్కడ ఉండవు తెలుసా, చివరిలో కూర్చుంటావు కనిపించకుండా. మీకు ఒక విషయం తెలుసా బ్రదర్, ఒక టైంలో నేనే హ్యాండిల్ చేసేవాడిని కెమెరాని. బ్రదర్ మీకు ఒక విషయం తెలుసా, ఒక టైంలో నేనే వర్షిప్పర్. అక్కడ ఏమైంది, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చెప్పరు, వినలేదు మాటలని చెప్పరు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వెళ్ళిపోయాం. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ రోజు మాట విని ఉంటే ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు కదా. ఆ రోజు ఈ మాటలు వినుంటే, ఈ బోధకుల మాటలు వినుంటే నీకు ఈ పరిస్థితి పట్టేది కాదు కదా. ఇప్పుడు ఎందుకు మూల కూర్చున్నావు, అక్కడ మూల కూర్చొని ఎప్పుడు ఆలోచిస్తున్నావు, నా బ్రతికిలా అయిపోయిందే, నేను అంత బాగా ఉండేవాడిని కదా, నా పరిస్థితి సచ్చిన పరిస్థితి అయిపోయింది. నా పరిస్థితి ఎందుకు, వై డిడ్ ఐ రిజెక్ట్?
లోకంలో ఆనందించడానికి లోకస్తులను చూసి, స్నేహితులను చూసి దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాను. వై డిడ్ ఐ రిజెక్ట్? నేను ఎందుకు రిజెక్ట్ చేశాను? నేను చెప్తున్నాను, జాగ్రత్త, జాగ్రత్త. నెవర్ రిజెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ రిజెక్ట్ ఎ రైట్ ప్లేస్. రైట్ ఎప్పుడు రాంగ్ అని అనిపిస్తుంది మీకు. అందుకే చెప్తాను, మన వాళ్ళకి నేర్పిస్తున్న బోధలు జాగ్రత్తగా విని మైండ్లో నింపుకోండి. బీ వైజ్, బికాస్ ద డెవిల్ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ దిస్ మినిస్ట్రీ. బికాస్ ద డెవిల్ నోస్ వెరీ వెల్. ఆ సాతానికి చాలా మంచిగా తెలుసు ఇది నిజమైన సంఘము, ఇక్కడ అందరు వాక్యము చేత నడిపించబడుతున్నారు. ఆయనకి తెలుసు. నేను ఇప్పుడు షేక్ చేయడానికి చూస్తాడు. ఇప్పుడు నీకు ఆ 4 అనుభవాలు లేవా? ఫస్ట్ నువ్వే పారిపోతా. నువ్వే ఉంటావు బయట మూలుగుచుంటావు. అయ్యో ఆ రోజు చెప్పాడు బ్రదర్. వాట్ ఈస్ డేట్ టుడే? 27 27 ఏప్రిల్ రోజున పాస్టర్ చెప్పాడు. నాకు ఆ డేట్ కూడా గుర్తుందండి. నేనేం వినలేదు. ఈ రోజు నా పరిస్థితి ఇట్లా అయింది. నేను 90 kgs ఉండేవాడిని తెలుసా. టెన్షన్ 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 వల్ల 60 కిలోలు అయిపోయాను. 50 కిలో. మా పాస్టర్ గారు చెప్పారు అప్పుడే, చెయ్యొద్దు, ఇది సాతాను అటాక్, సాతానే నేను ఇలా చేస్తున్నాను. వినలేదు. సాతాను ఎందుకు చేస్తాడు? ఈయన ఓర్చుకుంటలేడు. నాకు బ్లెస్సింగ్ వస్తుంది కాబట్టి ఈయన ఓర్చుకుంటలేడు. ఈజ్ ఫీలింగ్ జలసీ అని అనుకుంటే జలస్ అయిపోయింది అక్కడ 50 కిలోలు. Amen. Hallelujah. I'm telling you, be careful. We all together, నేను కూడా, మనం అందరము దేవుని చేత నడిపించబడుతున్నాం. ఇక్కడ మనకేం జిమిక్స్ లేవు, ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభు చేస్తున్నాడు. ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరే మీ మనసు మీద చేయబెట్టుకొని ఆలోచించండి. వేరే సంఘాన్ని, ఈ సంఘము వేరే సంఘాన్ని కంపేర్ చేసుకొని ఒకసారి ఆలోచించండి. వీఆర్ ఫార్ బెటర్. ఎందుకు వీఆర్ ఫార్ బెటర్? వీఆర్ వాకింగ్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో, నీతి మార్గంలో నడుస్తున్నాం దేవుని వాక్యాన్ని బట్టి. అంతే, మనకి ఏ ఆశలు లేదు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడే చదువుదామా? 14 వరకు అయిపోయిందా? 14 వరకు చదివారా? ఎప్పుడైతే ఈ శవం ఎలీషా ఎముకలు అంటే బోధ. ఎప్పుడైతే ఈ శవం ఎలీషా ఎముకలకు బోధకి అంటుకట్టబడ్డదో, ఎప్పుడైతే ఈ శవము ఎముకలకు, ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ when the body touched the bones of Elisha, when the dead body touched the bones of Elisha, the body got revived. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ శవం ఎలీషా ఎముకలకి బోధకి అంటుకట్టబడ్డదో రివైవల్ వచ్చేసింది. The dead was revived. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నారు, మీ యందు మేము సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించండి దేవా. మీ యందు మేము సంతోషించాలి, మీ నామాన్ని మేము గణపరచాలి. మేము వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించి మీ సన్నిధికి దూరం అయిపోయాం. ఇప్పుడు మమ్మల్ని మరలా బ్రతికిస్తే వాళ్ళ నిజస్వరూపం మాకు తెలిసిపోయింది. వాళ్ళు ఉస్సరవల్లి టైపు, వాళ్ళు కలర్ని మారుస్తారు. వాళ్ళ గురించి మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మాకు కావాలి దేవుడు. ఇప్పుడు మేము మరలా దూరం అవ్వం, మమ్మల్ని మరలా బ్రతికించండి. నేను అంటున్నాను, ఆ స్టేజ్ వరకు మీరు పోవద్దు. అర్థమైందా? ఆ స్టేజ్ వరకు మీరు ఎన్నడూ పోవద్దు. పోక మునిపే ఈ వాక్యము ద్వారా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడేశారు. ఇప్పుడు డెసిషన్ ఇస్ యోర్స్. ఇఫ్ యూ వాంట్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హియర్ ఫర్ సమ్వన్ or some ministry or some pastor, it's up to you. God has brought you here. నాకు నష్టం లేదే. మీరు అనుకుంటారేమో నష్టపోతారు, అలాగే మనం చేయకపోతే, మనం రాకపోతే. ఐ డోంట్ కేర్. నా పని నేను చెప్పాలి. ఇక్కడ ఎంతో మంది వెళ్ళారు, మంచి మంచోళ్ళు వెళ్ళారు, మంచి కానుకలు ఇచ్చేవారు వెళ్ళారు. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే
మంచి కానుకలు ఇచ్చేవారు వెళ్ళారు, మంచి మన వీడియోస్ కానీ ఫ్లయర్స్ తయారు చేసేవారు వెళ్ళారు. మనం నష్టపోలేదే, రికార్డ్ అవుతుంది, ఫ్లయర్స్ చేసుకుంటున్నాం. దేవుని పని ఆగిందా? మీరు వెళ్తే సగం నష్టపోతుందని అనుకుంటే యు ఆర్ ఫూల్స్. వెళ్తే వెళ్ళండి. ఆర్ఎంకేజీకి నష్టం లేదు. ఆర్ఎంకేజీ మినిస్ట్రీని వదిలిపోయే వారికే నష్టం. ఎందుకంటే వాళ్ళు మూలుగుతారంట, అయ్యో దట్ వాజ్ మై పొజిషన్. ఈరోజు కొందరు మిమ్మల్ని చూసి ఆలోచిస్తారేమో, మేమే కదా అక్కడ మైకులు బట్టి పాడేది ఒక టైంలో, మేమే ఉండేవాళ్ళం అక్కడ అన్నతోని తెలుసా, అప్పుడు అన్న గుర్తొస్తాడు. మేమే ఉన్నవాళ్ళం అన్నతో, మేమే చేసేవాళ్ళం తెలుసా, ఎట్లా ఓ క్రిస్మస్ వస్తే చూడాలి క్యారల్స్ ఎట్లా. ఇప్పుడేమైపోయింది? చచ్చిపోయాం. ఆత్మీయంగా చచ్చిపోయాం. ఆత్మీయంగా మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు అన్నే చెప్పేవాడు, అన్నే మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అరే ఇది రాబోతుంది జాగ్రత్త, సిస్టర్ ఇది నీ జీవితంలో జరగబోతుంది జాగ్రత్త అని చెప్పేవాడు. ఇప్పుడు చెప్పేటోళ్ళు లేడే. నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? ఇప్పుడు నా ఆత్మ నశించిపోతుంది, నా ఆత్మ నశించిపోతుంది. నాకు ఆత్మను నడిపించేవారు ఎవరు లేరు. ఇప్పుడు అన్న ఉండేవాడు, ఆయన చెప్పిన మాట అప్పుడు నేను వినలేదు, నేను లైట్ తీసుకున్నాను. ఈరోజు చాలా మంది నేను కౌన్సిల్ ఇస్తున్నాను. I have counseled people, I've been counseling them. If they don't listen, నష్టం ఎవరికి? నాకు రాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞని బట్టి నేను ప్రవచిస్తున్నాను. నాకెందుకు వస్తుంది నష్టం? వినేవాళ్ళు సరి చేసుకుంటారు, నష్టంలో పాల్గొనరు. వినకపోతే చెప్పిందంతయో జరుగుతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. 1, the bones of Jesus, Joseph gives you hope. The bones of Elisha revives you. అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? ఎక్కిందా మైండ్లో? ఏం చేయాలి ఏం చేయొద్దు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ 4 అనుభవాలు ఉండాలి కదా మనలో. ఈ 4 అనుభవాలు ఉంటేనే నువ్వు దేవుని బిడ్డగా పిలువబడతావు. రెండోది, బోధకులు మాట్లాడేటప్పుడు, బోధకులు బోధించేటప్పుడు ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతి ఆదివారం మీ బైబిల్ని పట్టుకోరండి, పుస్తకాలు పట్టుకోరండి, రాసుకోండి, నోట్ డౌన్. ఇట్ ఈస్ ఫర్ గుడ్. ఈరోజు నేను చెప్పింది మర్చిపోతారేమో, రేపు ఎక్కడో బుక్ ఓపెన్ చేస్తారు, మరలా ప్రభు మాట్లాడతాడు. ఆ బోధ ద్వారా దేవుడు మీతో మరలా మాట్లాడతాడు. కాబట్టి come with expectation that God is going to speak to me today and I am going to note down what God is going to speak. Amen. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.